హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్లో మనకు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ విడుదల చేయనట్లుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అయితే జరిగిందండి. సో ప్రిపరేషన్కి చాలా మంచి టైం అయితే ఉందండి. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి అభ్యర్థుల కోరిక మేరకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో దాదాపు 2,999 ఉన్నటువంటి కోర్స్ని కేవలము 799 రూపాయలకి అందజేస్తున్నామండి, ప్రారంభ ఆఫర్లో భాగంగా. మరి ఇందులో 1000కి పైగా క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎనీ టైం ఎన్నిసార్లైనా వినవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుందండి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్, బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి, ఓకేనా? మరి ఇది కోర్స్ అనేది 2 సంవత్సరాల వ్యాలిడిటీతో మీకైతే అందజేస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీ చేత క్లాసులు అయితే చెప్పించడం అయితే జరిగిందండి, ఓకేనా? ఇది సువర్ణ అవకాశము. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చినటువంటి నోటిఫికేషన్ 250కి పైగా ఖాళీలను, ఓకేనా, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్గా మరి నియామకం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇక మీ ప్రిపరేషనే లాస్ట్. ప్రతి ఒక్కరి దగ్గర మన కోర్స్ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా? మరి యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, డౌన్లోడ్ చేయండి వెంటనే. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్లో భాగంగా యోగా శాస్త్రం అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేయబోతున్నామండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా టెస్ట్ సిరీస్ అయితే రూపొందించడం అయితే జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్ని మన యొక్క యాప్లో కోర్సులో అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ కూడా గమనించాలి. ఎవరైతే కోర్స్ తీసుకున్నారో యాప్లో వారందరికీ కూడా డీటెయిల్డ్ మెటీరియల్తో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రతిరోజు కొత్త క్లాసెస్ అనేవి పేపర్ 2 పైన యాడ్ చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా? ఇంకా ఎవరైనా కోర్స్ తీసుకోవాలి అనుకుంటే వెంటనే తీసుకోండి. ప్రజెంట్ 799 ఆఫర్ ఇంకా ఉందండి. పండుగ ఆఫర్ అలాగే ఉంచాము. చాలామంది రిక్వెస్ట్ చేశారు, సో ఆఫర్ పెంచకండి అని చెప్పేసి అమౌంట్ అయితే పెంచలేదండి, అలాగే ఉంది. సో ఈ రోజు మాత్రం ఉంటుందండి. ఎవరైనా ఉంటే తీసుకోండి. చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి. ఇప్పటివరకు ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. ప్రతి టాపిక్ని యాజ్ పర్ ద సిలబస్ అప్డేట్ చేయడం జరుగుతుంది, ఓకేనా? ఏ టాపిక్ మిస్ అయినా కూడా మీ అమౌంట్ మీకు రీఫండ్ చేయడం కూడా జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. కాబట్టి సో తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి, ఓకే? యోగా శాస్త్రం పైన ముఖ్యమైన ఎంసీక్యూ చూద్దాము. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ యోగా డే. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని జూన్ 21న నిర్వహిస్తారు. మొట్టమొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2014 జూన్ 21న అధికారికంగా నిర్వహించారు. ఏది సరైనదండి ఇందులో? ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే నిజమండి, ఓకేనా? మరి ప్రపంచ యోగా దినోత్సవాన్ని జూన్ 21న నిర్వహిస్తారు, కరెక్టే. మరి మొట్టమొదటిసారిగా 2014లో కాదని 2015లో నిర్వహించారు, ఓకే? చూద్దాం, వివరాలు కూడా ఇచ్చారు ఇక్కడ. మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 21 జూన్ 2015 నిర్వహించారు, 2014లో కాదు, ఓకే? నెక్స్ట్, ఐక్యరాజ్య సమితిలో యోగా దినోత్సవ ప్రతిపాదనకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ద యోగా డే ప్రపోజల్ ఇన్ ద UN? ఆప్షన్ 1, భారత ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీలో డిసెంబర్ 11, 2014న ప్రసంగించారు. ఆప్షన్ 2, ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంది. ఏవి సరైనవండి క్రింది వాటిలో? ఆప్షన్ సి, 1 మరియు 2 కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఎప్పుడు ప్రసంగించారండి? డిసెంబర్ 11, 2014న ప్రసంగించడం జరిగింది, స్పీచ్ ఇచ్చాడు, ఓకేనా? ఆ తర్వాత ఐక్యరాజ్య సమితి దాన్ని యోగాను గుర్తించడం జరిగింది. పై 2 వాక్యాలు కూడా సరైనవండి. డిసెంబర్ 11, 2014న ప్రధాని ప్రసంగించారు మరియు జూన్ 21న UN నిర్వహిస్తుంది. నెక్స్ట్, యోగా పదోత్పత్తికి సంబంధించి క్రింది వాటిని జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద ఎటిమాలజీ ఆఫ్ యోగా.
యోగా ఉద్భవించిన భాష ఏంటండి? యుజ్. మూల ధాతువు సంస్కృతము. అర్థము కలయిక లేదా నియంత్రణ. మరి క్రింది వాటిలో ఏది సరైనవో చూద్దామండి. ముందుగా ఒకటవది, యోగా ఉద్భవించిన భాష ఏంటండి? సంస్కృతము, ఆప్షన్ బి. మూల ధాతువు ఏంటి? యుజ్ అనేటువంటి పదము. నెక్స్ట్ అర్థము ఏంటి? కలయిక లేదా నియంత్రణ అని అర్థం యుజ్ అంటే సంస్కృతంలో. ఓకే, ఇంపార్టెంట్. యోగా సంస్కృత ధాతువైన యుజ్ నుంచి ఉద్భవించింది. మరి దీని అర్థము కలయిక లేదా నియంత్రణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, యోగా నిర్వచనానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద డెఫినేషన్ ఆఫ్ యోగా. యోగా అనేది కేవలం ఒక శారీరక వ్యాయామం మాత్రమే. ఆప్షన్ 2, యోగా అనేది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక భావాల సమూహము. సరైనది ఏంటండి మరి? ఆప్షన్ సి, రెండు మాత్రమే నిజమండి. ఓకేనా? యోగా అనేది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక భావాల సమూహము. కేవలం ఇది ఒక శారీరక వ్యాయామం మాత్రమే కాదు. ఓకేనా? అన్నిటికి సంబంధించింది ఇది. యోగా కేవలం వ్యాయామం కాదు, ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక భావాల సమూహము. నెక్స్ట్ వన్, యోగా చరిత్ర మరియు యోగా సూత్రాలకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి. యోగా చరిత్ర మరియు యోగా సూత్ర చూద్దాం. ప్రాచీన భారతదేశంలో పతాంజలి మహర్షి ద్వారా యోగా ఉద్భవించింది. పతాంజలి మహర్షి 196 సూత్రాలను యోగా సూత్రాలనే గ్రంథంలో క్రోడీకరించారు. ఆప్షన్ 3, యోగా కేవలం హిందూ సంస్కృతిలో మాత్రమే ఉంది. సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ బి అండి. 1 మరియు 2 మాత్రము సరైనవండి. దీన్ని ప్రతిపాదించిన వారు ఎవరండి? పతాంజలి మహర్షి గారు దీన్ని కనుగొన్నారు. 196 సూత్రాలను యోగా సూత్రాలనే గ్రంథంలో క్రోడీకరించారు. ఇది కేవలం హిందూ సంస్కృతిలోనే ఉందా? అన్నింటిలో కూడా ఉంది. బౌద్ధిజం, జైనిజం అన్నింటిలో కూడా మనము చూడవచ్చు. ఓకేనా? నెక్స్ట్, పతాంజలి అష్టాంగ యోగములలో అంగాలను వాటి అర్థాలతో జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లిమ్స్ ఆఫ్ పతాంజలిస్ అష్టాంగ యోగ విత్ దేర్ మీనింగ్స్. యమం, నియమం, ఆసనము. ఇవేం తెలుపుతాయండి? చూద్దాం ఒకసారి. మొదటగా యమం అంటే సామాజిక ప్రవర్తన నియమావళినే యమం అంటారు. నియమం అంటే ఏంటి? వ్యక్తిగత క్రమశిక్షణగా చెప్పుకోవచ్చు. ఆసనం అంటే సుఖంగా స్థిరంగా కూర్చునేటువంటి రీతినే మనము ఆసనంగా చెప్పుకోవచ్చు. చూద్దాం. యమం అంటే సామాజిక ప్రవర్తన, నియమం అంటే వ్యక్తిగత క్రమశిక్షణ, ఆసనం అంటే స్థిర సుఖం ఆసనంగా మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్, శ్వాసక్రియను నియంత్రిస్తూ శ్వాసపై ధ్యాసను కలిగి ఉండడాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద కంట్రోల్ ఆఫ్ బ్రీత్ అండ్ ఫోకస్ ఆన్ బ్రీత్ కాల్డ్? ఆన్సర్ ఆప్షన్స్ అండి. ప్రాణాయామము అంటారండి. శ్వాసపై ధ్యాసను ఏమంటారు? ప్రాణాయామం. శ్వాసక్రియను నియంత్రిస్తూ శ్వాసపై ధ్యాసను కలిగి ఉండడమే ప్రాణాయామము. ఇంపార్టెంట్. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రత్యాహారము మరియు ధారణ గురించి సరైన వాక్యాలను ఎంచుకోండి. క్రింది వాటిలో ప్రత్యాహారము మరియు ధారణ గురించి. ప్రత్యాహారం అంటే ఇంద్రియాలపై అదుపు కలిగి ఉండి ఇంద్రియ నిగ్రహము సాధించడం. ఆప్షన్ 2, ధారణ అంటే అహాన్ని త్యజించి ఒక విషయం పైన పూర్తి ఏకాగ్రత కలిగి ఉండడము. సో 2 కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు. ఆప్షన్ డి, 1 and 2 2 కూడా నిజమే. పతాంజలి అష్టాంగాల్లో ప్రత్యాహారం అనగా ఇంద్రియ నిగ్రహము, ధారణ అనగా ఏకాగ్రతగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్, అష్టాంగ యోగంలో సమాధి స్థితి అనగా ఏమిటి? వాట్ డస్ ద సమాధి స్టేట్ మీన్ ఇన్ అష్టాంగ యోగా? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2 మాత్రమే సరైనది. చూద్దాం. నేను, నాది అనే భావన లేకుండా భౌతిక స్పృహ లేని స్థితికి చేరడమే ఓకేనా సమాధి అంటారు. చూద్దాం. సమాధి అంటే భౌతిక స్పృహ లేని స్థితికి చేరి నిజ ఆనందాన్ని పొందడం. మొదటిది ధ్యానం యొక్క నిర్వచనంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్,
యోగలోని ప్రధాన రకాలకు సంబంధించి జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ మెయిన్ టైప్స్ ఆఫ్ యోగా. హఠయోగా, రాజయోగా. ఓకే, చూద్దాం. ఆప్షన్ బి అండి. హఠయోగా అంటే ఏంటి? ఆప్షన్ బి. శక్తి దాని అర్థము ఆసనాలు, వ్యాయామాలను తెలియజేస్తుంది. రాజయోగా అంటే ఏంటి? యోగా లక్ష్యాన్ని, సమాధి స్థితిని వివరిస్తుంది. ఇంపార్టెంట్. హఠయోగా అంటే ఆసనాలు, వ్యాయామాలు. రాజయోగా అంటే సమాధి స్థితిని చేరుకోవడంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, 19వ శతాబ్దంలో పతాంజలి యోగా సూత్రాల ఆధారంగా ఆధునికతతో కూడిన రాజయోగను ఎవరు సూత్రీకరించారు? హూ ఫార్ములేటెడ్ ద మోడర్న్ రాజయోగా బేస్డ్ ఆన్ పతాంజలి యోగా సూత్రాస్ ఇన్ ద 19th century? ఎవరండి? ఆప్షన్ బి, స్వామి వివేకానంద. స్వామి వివేకానంద 19వ శతాబ్దంలో రాజయోగను సూత్రీకరించారు. నెక్స్ట్ వన్, యోగాసనాల నేపథ్యానికి సంబంధించి క్రింది వాక్యాలలో నిజమైనవి ఏవి? యోగాసనాల నేపథ్యానికి సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యోగాసనాస్? ఆన్సర్ ఆప్షన్ సి అండి. 1 మరియు 2 సరైనవే. చూద్దాం. ఒక నమ్మకం ప్రకారం పరమశివుడు దాదాపు 84 లక్షలు లేదా 80,000 ఆసనాలను వివరించారని చెబుతారు. ఆప్షన్ 2, ఇవన్నీ జీవజాతులను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. వీటినండి జీవజాతులను. శివుడు సృష్టించిన 84 లక్షల ఆసనాలు సమస్త జీవజాతులను ప్రతిబింబిస్తాయని ఒక నమ్మకంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ప్రాచీన సంస్కృత గ్రంథాలైన శివ సంహిత మరియు ఘేరాండా సంహితాలలో దేని గురించి వివరంగా ఉల్లేఖించబడింది? వాట్ ఈజ్ డీటెయిల్డ్ ఇన్ ద ancient Sanskrit text శివ సంహిత అండ్ ఘేరాండ సంహిత? దేని గురించి వివరించబడ్డాయండి? ఆప్షన్ సి, ఆసనాలు, 84 ఆసనాల గురించి ఇందులో వివరించబడింది. చూద్దాం. శివ సంహితలో 84 ఆసనాలు మరియు ఘేరాండ సంహితలో ఆసనాల గురించి వివరంగా ఉంది. నెక్స్ట్ వన్, వెల్లకిలా పడుకొని వేసే శాసనాల జాబితాకు చెందని ఆసనం క్రింది వాటిలో ఏది? విచ్ ఆసనాస్ డస్ నాట్ బిలాంగ్ టు ద లిస్ట్ ఆఫ్ supine పోస్చర్స్? ఏది చెందదండి? ఆప్షన్ డి, భుజంగాసనం చెందదు. ఓకే, సుప్త పవన ముక్తాసనము, అనంతాసనము, చక్రాసనం ఇవన్నీ కూడా వెల్లకిల పడుకొని చేసేటువంటి ఆసనాలు జాబితాకు వస్తాయి. భుజంగాసనం కాదు. భుజంగాసనం ఏంటి? బోర్ల పడుకొని వేసేటువంటి ఆసనము. నెక్స్ట్, బోర్ల పడుకొని వేసేటువంటి ఆసనాలకు సంబంధించి సరైన జాబితాను గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ లిస్ట్ ఆఫ్ ప్రోన్ పోస్చర్స్. శీలాసనము, మకరాసనము, ధనురాసనము, హలాసనము. ఏవి సరైనవి? ఆప్షన్ ఏ 1, 2, 3 సరైనవి. 4 అనేది హలాసనం తప్పు. ఓకే, హలాసనం ఏ విధంగా చేస్తారో మరి చూద్దాం. హలాసనం అనేది వెల్లకిల పలుకొని చేసేటువంటి ఆసనము, మిగతావి ప్రోనాసనాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కూర్చొని వేసేటువంటి ఆసనం కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ సిట్టింగ్ పోస్చర్? పశ్చిమోత్తాసనం, ఉష్ట్రాసనం, తాడాసనం, గోముఖాసనం. ఆప్షన్ సి అండి. తాడాసనం అనేది కూర్చొని చేసేటువంటి ఆసనం కాదు. ఓకే, మరి తాడాసనం ఏ విధంగా చేస్తారు? నిల్చొని చేసేటువంటి ఆసనం. ఓకే, నెక్స్ట్, నిలబడి చేసేటువంటి మరియు తలక్రిందులుగా వేసే ఆసనాలను జతపరచండి. మ్యాచ్ ద స్టాండింగ్ అండ్ హెడ్ డౌన్ పోస్చర్స్. నిలబడి చేసేవి, తలక్రిందులుగా చేసేవి చూద్దాం ఇక్కడ. ఆన్సర్ ఆప్షన్ బి అండి. నిలబడి చేసే వాటికి ఉదాహరణ వృక్షాసనము, గరుడాసనము. తలక్రిందులుగా చేసేవి సర్వాంగాసనము, శీర్షాసనంగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, వృక్షాసనము, గరుడాసనం నిలబడి చేసేవి, సర్వాంగాసనము, శీర్షాసనము తలక్రిందులుగా చేసే ఆసనాలు. ఓకే, నెక్స్ట్, యోగా ఆవశ్యకతకు సంబంధించి క్రింది వాక్యాలను పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా. యోగా కుల, మత, ప్రాంతీయ భాషలకు పరిమితమైన కళ. ఆప్షన్ 2, ఇది భారతీయ సంస్కృతికి మరియు వేదాంత శాస్త్రానికి అద్దం పడుతుంది. ఏవి సరైనవండి క్రింది వాటిలో? ఆప్షన్ బి 2 మాత్రమే నిజమండి.
ఇది భారతీయ సంస్కృతికి మరియు వేదాంత తత్వశాస్త్రానికి అద్దం పడుతుంది అనేది కరెక్ట్. ఇది యోగా కులమత ప్రాంతీయ భాషలకు పరిమితమైనదా? కాదు. ఓకేనా? యోగా అనేది కుల మత ప్రాంతీయ భాషలకు అతీతంగా ఏర్పడినటువంటి ప్రాచీన శాస్త్రకళ. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్, యోగా వల్ల కలిగే శారీరక ప్రయోజనాల్లో సరైనవి ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫిజికల్ బెనిఫిట్స్ ఆఫ్ యోగా? కండరాలలో సాగుదల, స్థితిస్థాపకత పెరుగుతుంది, జీవక్రియ వేగం తగ్గుతుంది, కీళ్ళ నొప్పులకు దూరం అవుతాయి. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 3 నిజమండి. జీవక్రియ వేగం తగ్గుతుందా? లేదు, మెటబాలిజం అనేది పెరుగుతుంది. కాబట్టి 2 తప్పు, 1, 3 సరైనవి. యోగా వల్ల జీవక్రియ వేగం పెరుగుతుంది, తగ్గదు. నెక్స్ట్, యోగాభ్యాసం వలన ఏ వ్యవస్థలు మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది? ఇంప్రూవ్మెంట్స్ ఇన్ విచ్ సిస్టమ్స్ త్రూ యోగా కీప్స్ అ బీపీ అండర్ కంట్రోల్? ఏంటండి? ఆప్షన్ బి అస్థి పంజర వ్యవస్థ. ఓకేనా? అస్థి పంజర వ్యవస్థ ఇంపార్టెంట్ అండి. చూద్దాం. రక్త ప్రసరణ, శ్వాస వ్యవస్థలు మెరుగుపడి రక్తపోటు అందుబాటులో ఉంటుంది. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన క్లాస్ అండి. రేపు దీనికి కంటిన్యూస్ క్లాస్ అయితే ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. ఇంకా ఎవరైనా మన కోర్స్ తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి, ఆఫర్ అయితే ముగుస్తుంది. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.